హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టూత్ పేస్ట్ కింద భాగంలో డబ్బా షేప్లో కలర్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? సాధారణంగా మనం వాడే టూత్ పేస్ట్లో కింది భాగంలో గ్రీన్, రెడ్, బ్లూ మరియు బ్లాక్ కలర్లో బాక్సులు కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలామంది ఈ బాక్సులను అర్థం చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అవేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. గ్రీన్ కలర్ బాక్స్ పేస్ట్ కింది భాగంలో ఉంటే దాన్ని తయారీలో వాడిన పదార్థాలు అన్నీ న్యాచురల్ అని అర్థం. కింది భాగంలో బ్లూ కలర్లో ఉంటే న్యాచురల్ మరియు మెడిసిన్గా తయారైందని అర్థం. అలాగే పేస్ట్ కింది భాగంలో రెడ్ కలర్ ఉంటే న్యాచురల్ కెమికల్ కంపోజిషన్ కలిపి తయారు చేశారని అర్థం. అలాగే బ్లాక్ కలర్ ఉంటే మొత్తం కెమికల్స్తోనే తయారు చేశారని అర్థం చేసుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇదంతా అబద్ధం, ఇదంతా అసలు నిజమే కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అసలు ఈ కలర్ బాక్సులను ఎలాంటి అర్థం కూడా లేదు, అసలు ఈ బాక్సులకి ఎలాంటి మీనింగ్ కూడా లేదు. ఇదంతా అబద్ధం. సాధారణంగా మనం ఒక కంపెనీకి చెందిన పేస్టులను తీసుకున్నప్పుడు వాటి మ్యానుఫ్యాక్చరింగ్ చదివితే అన్ని పేస్టులపై ఒకే రకమైన ఇంగ్రీడియంట్స్ పేర్లు ఉంటాయి. కాబట్టి ఆ కలర్ అనేది వాటిని తయారీని చూపించదు అని అర్థం చేసుకోవాలి. మరి ఆ కలర్ బాక్సులు ఎందుకు ఉంటాయి? పేస్ట్ని ప్యాక్ చేసేటప్పుడు అవి సెన్సర్స్ ఉన్న మెషిన్స్ నుంచి రోల్ అవుతూ ఉంటాయి. ఈ సందర్భంలో ఆ లైట్లు ఉన్న సెన్సర్స్ ఏ పేస్ట్ కింద భాగంలో ఉన్న కలర్ బాక్స్ని ఫీల్ చేసి ప్యాక్ చేయడం జరుగుతుందో ఆ కలర్స్ను ఈ సెన్సర్లు డిటెక్ట్ చేయడం కోసం వాడతారు. దానికోసమే కిందనైతే ఆ బాక్సుల టైప్లో మనకు ఉంటాయి. దానివల్ల ఏం ఉపయోగము లేదు, దానికి ఏ మీనింగ్ లేదు. మీరు అనుకున్నవన్నీ, వేరే వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా ఈ ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి బ్రో. థ్యాంక్ యూ.